విశాఖ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. సూర్యోదయానికి ముందే తొలి పావంచా వద్దకు వేలాదిగా భక్తులు చేరుకున్నారు. ఆలయ ధర్మకర్తలు, గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతి రాజు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తొలి పావంచా వద్ద సంప్రదాయంగా కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ ప్రారంభించారు. 32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్ నుండి దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృశ్యం మొత్తం మార్గాన్ని 7 జోన్స్, 28 సెక్షన్స్ గా విభజించి పోలీస్, జీవీఎంసీ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉత్కలాంధ్రుల ఇలవేల్పు వరాహలక్ష్మీ నరసింహ మా దైవమయ్యా. గిరి ప్రదక్షిణ చేసిన భక్తజనుల భాగ్యమయ్యా. సింహాద్రిపై వెలసిన దివ్యమంగళ రూపమయ్యా. సింహాచలగిరి శిఖరాన వెలసిన తేజమా. సిరులన్నీ చేకూర్చు శ్రీహరి రూపమా. అడుగడుగున నరసింహ నినాదమే నాదమా. అనుదినము కాపాడు భక్తజన వేగమా. ఉత్తరాంధ్ర ఉత్కలాంధ్రుల ఇలవేల్పువయ్యా. వరాహలక్ష్మీ నరసింహ మా దైవమయ్యా. ఉషోదయ వేళలో ఉత్సాహ పాదయాత్రలు. ఉయ్యాలలోగే భక్తుల హర్షధ్వనులు. గిరి చుట్టూ తిరిగిన పాపాల పోవులే. నీ నామ సంకీర్తనతో కరుణా కటాక్ష వరాలే. తల్లిదండ్రుల తోడుగా చిన్నారుల నవ్వులు. తపస్సుల ఫలమై సాగే పవిత్ర పాదముద్రలు. నారసింహ నామ స్మరణతో దారంత దీపాలు. దేవదేవుని దర్శనముతో మనకెల్లరకు జయాలు. ఉత్తరాంధ్ర ఉత్కలాంధ్రుల ఇలవేల్పువయ్యా. వరాహలక్ష్మీ నరసింహ మా దైవమయ్యా.